ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. జనవరి 25వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో ఉన్న 16 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. నేటి దినం కొరకై డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం. ఈ జమ్మికుంట మండలంలో 9 గ్రామాలు ఉన్నాయి. ఈ 9 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 9 గ్రామాల ప్రజల రక్షణ కొరకు ప్రార్థించడానికై మీరు కృప చూపిస్తూ వచ్చారు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ 9 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. గొప్ప దేవుడా, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ జమ్మికుంట మండల ప్రజల హృదయాలు యేసుక్రీస్తు నామములో మీ తట్టు తిరగబడునుగాక. మీ సహాయం దయచేయండి నాయనా. ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దాసులను మీరు దీవించండి. వారి సేవ పరిచర్యని మీరు ఆశీర్వదించండి. కృపగలిగిన తండ్రి, ఈ మండలమంతా గొప్ప ఉజ్జీవాన్ని మీరు కలిగించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ డైలీ బ్రెడ్ పరిచర్య విని మేము చాలా దీవించబడుతున్నాము. మీరు మండలాల వారిగా ప్రార్థిస్తున్నారు. మీకు కృతజ్ఞతలని మీరు చాలామంది కామెంట్ రూపంలో తెలియచేస్తూ ఉన్నారు. అందును బట్టే ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 11వ అధ్యాయము 27, 28 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న ఈ యొక్క స్త్రీ ఆయనను చూసి, నిన్ను మోసిన గర్భమును, నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవి అని కేకలేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొన్న వారు మరీ ధన్యులని చెప్పెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసు ప్రభుల వారి మాటలు చెప్పుచుండగా సమూహములో ఉన్న ఒక స్త్రీ
యేసు ప్రభుల వారిని చూసినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు దయచేసి గమనించండి. ప్రభు బోధ ఒక విచిత్రమైన బోధ. ఆ బోధ అనేక మంది జీవితాలను కట్టింది, అనేక మంది పాపములను క్షమించింది. ఆ బోధ అనేక దెయ్యముల నుండి విడిపించింది. ఆ బోధ అనేక మంది బ్రతుకు చిత్రాలను మార్చేసింది. అటువంటి బోధ వింటున్న ఒక స్త్రీ, ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ యేసు ప్రభుల వారిని చూసి, నిన్ను మోసిన గర్భమును, నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవి కేకలు వేసి చెప్తూ ఉంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ మాట నా గురండి, ఈ మాట మీ గురండి చెప్తే మనము పొంగిపోతాం. మరలా చెప్పించుకోవటం మనకు అలవాటుగా మారిపోతుంది. ఎందుకంటే మనము శరీర సంబంధమైన మనుషులుగా ఉన్నాము గనుక. యేసు ప్రభుల వారు ఆమె ఆ మాట చెప్పినప్పుడు ఏమన్నారంటే, అవును కానీ దేవుని వాక్యము విని దానిని గైకొనిన వారు మరీ ధన్యులని యేసు ప్రభుల వారు చెప్పారు. యేసు ప్రభుల వారి ఆలోచనలు ఒక డిఫరెంట్గా ఉంటాయి. యేసు ప్రభుల వారి ఉద్దేశాలు డిఫరెంట్గా ఉంటాయి. ఒక సందర్భంలో ప్రభు దగ్గరికి తన తల్లి తన సహోదరులు వచ్చినప్పుడు, అయ్యా నీ తల్లి నీ సహోదరులు వచ్చారంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, నా చిత్తాన్ని నెరవేర్చిన వాడే అని ప్రభు చెప్పారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆయన ఎప్పుడూ మనుషులకు ప్రాధాన్యత ఇవ్వలేదు, ఎప్పుడూ తన సహోదరులకు ప్రాధాన్యత ఇవ్వలేదు. నన్ను క్షమించండి. ఈరోజు చాలామంది సేవకులు వారి పిల్లలకి, వారి సతీమణులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది ఎంతైనా వాస్తవం అని చెప్పక తప్పదు. కానీ ప్రభు అంటా ఉన్నారు, అయ్యా నిన్ను మోసిన గర్భము ధన్యము అంటే, అవును కానీ దేవుని వాక్యాన్ని విని దాన్ని ఎవరైతే గైకొంటారో వారు మరీ ధన్యులని ప్రభు చెప్తూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రసంగంలో ఒక చిన్న ప్రశ్నతో ముగించుకుందామా? మనము వాక్యాన్ని వింటున్నామా? వింటున్న వాక్యాన్ని మనం గైకొంటూ ఉన్నామా? రెండు ప్రశ్నలు. ఒకటి, వాక్యాన్ని వింటున్నామా? రెండవది, వింటున్న వాక్యాన్ని మనము గైకొంటున్నామా? మనల్ని మనమే పరీక్షించుకొని మన జీవితాలు ప్రభువుకు సమర్పించుకొని మరీ ధన్యమైనట్లుగా వాక్యాన్ని విందాం. విన్న వాక్యాన్ని గైకొని జీవిద్దాం. సమాజానికి ఒక చిన్న యేసు ప్రభుల వలె కనబడదాం. అటి కృప డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డకు ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం నీ వాక్యాన్ని విని దానిని గైకొన్న వారు మరీ ధన్యులని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. యేసయ్యా, నీ వాక్యాన్ని వినేవారుగా, నీ వాక్యాన్ని గైకొనేవారుగా మమ్మల్ని మలచండి. ఈ ఉదయకాలమున ఎంతమంది అయితే డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్నారో వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను మీరు దీవించమని మీ దీన సేవకుడిని కూడా మీకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.